వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వై నాట్ పులివెందుల, వై నాట్ 175 అండ్ దెన్ వై నాట్ కాంగ్రెస్. ఈ మూడు స్లోగన్స్ కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి ఏపీ ఎన్నికల ప్రచారంలో చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ స్లోగన్స్లో. అయితే ఈ మూడు స్లోగన్స్లో ఏ స్లోగన్ పవర్ఫుల్ కాబోతోంది, ఏ స్లోగన్ వైపు జనం అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అసలు ఈ స్లోగన్స్ ఆయా పార్టీలు తీసుకోవడానికి కారణం ఏంటి అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా భిన్నంగా ఈ స్లోగన్స్ను ఆయా పార్టీలు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు కూడా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మనం చూసినట్లయితే ఈ స్లోగన్స్ తెర మీదకి రావడానికి కూడా పర్టికులర్గా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ముందుగా వై నాట్ 175. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో 151 సీట్లతోని ఒక థంబింగ్ మెజారిటీతో ఆయన సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయన ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇక ఆ ఎన్నికలు జరిగిన కొద్ది రోజుల్లో వచ్చిన లోకల్ బాడీస్లో కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు ఆల్మోస్ట్ కార్డుని కింద పడేసిన పరిస్థితుల్లో, ఎన్నికలు ఫేస్ చేయని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ విక్టరీ సాధించారు. చాలా చోట్ల బెదిరించో లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టో ఓటర్లని. బట్ ఈ ధీమా తర్వాత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175, వై నాట్ కుప్పం అనే స్లోగన్ తీసుకున్నారు ఆయన. సో కుప్పం మీద కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. భరత్ అనే అతను తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే మంత్రి పదవి అనే హామీ ఇచ్చారు. ఇక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెట్టి ఆఖరికి తన సొంత ఊరికి చంద్రబాబు నాయుడు వెళ్ళలేని పరిస్థితిని కూడా తీసుకొచ్చారు మధ్యలో. సో అవన్నీ కూడా ప్రజలైతే తిప్పికొట్టారు. అది వేరే విషయం అయినప్పటికీ వై నాట్ ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అంతే ధీమాతో 151 సీట్లు గెలుచుకున్న మనము, స్థానిక ఎన్నికల్లో అంత క్లీన్ స్వీప్ చేసిన మనము వై నాట్ 175 అనే 175 సీట్లను ఎందుకు టార్గెట్గా పెట్టుకోలేమనే నినాదాన్ని డే 1 నుంచి కూడా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తన ప్రజాప్రతినిధులు కూడా అదే కర్తవ్య బోధ చేస్తూ వచ్చారు ఆయన అప్ టు ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తి స్థాయిలో డిటరేట్ అయ్యే వరకు. ఆఖరికి పులివెందుల్లో కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరుగు పోయిన పరిస్థితి ఉంది ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అది వై నాట్ 175. ఆ స్థాయిలో తనకు ఎన్నో అవమానాలు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే స్లోగన్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈసారి. అయితే ఇక అట్ ద సేమ్ టైం టీడీపీని చూసినట్లయితే టీడీపీ మొదటి రెండే జగన్మోహన్ రెడ్డి అంత థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయితే టీడీపీ తన గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 23 సీట్లకే పరిమితమైంది. ఈ పరిణామాల తర్వాత టీడీపీ ఆల్మోస్ట్ 2 ఏళ్ల పాటు షాక్లో ఉంది. ఆ ఓటమిని కూడా చంద్రబాబు నాయుడు అని టీం డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ రోజున. అట్లాంటి టీడీపీకి పూర్తిగా చెప్పాలంటే ఒంగోలులో జరిగిన మహానాడు కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు కానీ కొంత బూస్ట్ అయితే తీసుకొచ్చాయి. ఇక వీటన్నిటి తర్వాత ఎవరూ ఊహించని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఆ రోజు అద్భుతం అయితే జరిగింది. దాదాపు 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగిన ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు 3 గెలవడం జరిగింది. రాంభూపాల్ రెడ్డి పులివెందుల్లో కూడా పట్టభద్రుల ఓటర్లు మొత్తం కూడా టీడీపీ వైపే మొగ్గు చూపారు. రాంభూపాల్ రెడ్డి విజయం కూడా సాధించారు. అప్పటి నుంచి కూడా టీడీపీ చాలా సీరియస్గా ఈ స్లోగన్ తీసుకుంది వై నాట్ పులివెందుల అనేది. ఎందుకంటే పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి కంచుకోట. సో అలాంటి కంచుకోటలో కూడా తాము గెలుపు జెండా ఎగరేసాం కాబట్టి వై నాట్ పులివెందుల అనే నినాదాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ప్రొడక్ట్గా వై నాట్ పులివెందుల అనే నినాదాన్ని టీడీపీ తీసుకుంది. ఈరోజు ఏకంగా ప్రచారంలో కూడా కడపలో టీడీపీ నేతల ప్రచారంలో కూడా వై నాట్ పులివెందుల అనే అంశం అయితే హైలైట్ అవుతుంది. ఎలాగైతే చంద్రబాబు నాయుడు ప్రచారంలో హైలైట్ అవుతుందో, లోకేష్ తన పాదయాత్రలో మొన్నటి వరకు హైలైట్ చేస్తూ వచ్చారో, వై నాట్ పులివెందుల అనే అంశం మాత్రం చాలా సీరియస్గా హైలైట్ అవుతూ వస్తోంది. ఇక దీంతో పాటు మనం చూసినట్లయితే ఈరోజు వై నాట్ కాంగ్రెస్. ఎప్పుడైతే షర్మిల లాంటి వాళ్ళు పీసీసీ పదవిని తీసుకున్నారో, తెలంగాణలో ఆమె కేవలం తను కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ పదవులకు దూరంగా ఉండిపోయారు. తన పార్టీని తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. ఇక డీకే శివకుమార్, కేవీపీ లాంటి వాళ్ళ సూచన మేరకు. సో ఈ క్రమంలోనే ఆమెకు ఏపీ పీసీసీ బాధ్యతలు వచ్చాయి. ఈరోజు కడప ఎంపీగా షర్మిల పీసీసీ హోదాలో కూడా పోటీ చేయబోతూ వస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో వై నాట్ కాంగ్రెస్, ఆమె ఆల్రెడీ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. టీడీపీలో అవకాశం లేని వాళ్ళు, వైసీపీలో పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్న వాళ్ళు చాలామంది ఈ రోజున షర్మిల వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో కొంతమంది సాలిడ్ వైఎస్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన వాళ్ళు కూడా షర్మిల వెంట నడిచే ప్రయత్నం చేశారు. సో అందుకే అలాంటి వాళ్ళని ఎంపిక చేసి మరి చాలా చోట్ల షర్మిల వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈరోజు చాలా ప్రిషియస్గా వై నాట్ కాంగ్రెస్ అనే నినాదాన్ని షర్మిల తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో నలిఫై అయిపోయింది. తెలంగాణ ఇచ్చినప్పటికీ, బట్ ప్రత్యేక హోదా లాంటి విభజన హామీలు ప్రకటించినప్పటికీ కూడా కాంగ్రెస్ని ఆ స్థాయిలో ప్రజలు పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. మధ్యలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చి ప్రత్యేక హోదా లాంటి హామీలు ఇచ్చినప్పటికీ జనం కాంగ్రెస్ అంతగా ఓన్ చేసుకున్న సందర్భం అయితే ఇప్పుడు దాకా లేదనే చెప్పాలి. సో అందుకని ఈ రోజున కాంగ్రెస్ మళ్ళా
రీవ్యాంప్ చేసే ప్రయత్నం అయితే షర్మిల రూపంలో చేస్తూ వస్తున్నారు. షర్మిల రూపంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆ ప్రయత్నానికి అయితే తెరదీసింది. అందుకే ఈరోజు విభజన హామీలే ఫోకస్గా వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉందని అనుకోవాలి. అందుకే వై నాట్ కాంగ్రెస్ అనే నినాదాన్ని కూడా షర్మిల టీడీపీ అండ్ జగన్మోహన్ రెడ్డికి పోటీగా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో అయితే ఈ మూడు స్లోగన్స్ మధ్య ఈ రోజున ఏ స్లోగన్ ఎక్కువగా ఆకట్టుకుంటుందన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఆ మూడు స్లోగన్స్ కూడా చాలా హాట్ టాపిక్ అవుతున్నాయి కాబట్టి. అయితే వై నాట్ కాంగ్రెస్ అనేది మాత్రం షర్మిల ఈ రోజున కొన్ని సీట్ల గెలుచుకుంటుంది అనేది మనం పక్కన పెడితే, కడపలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి బ్రదర్ అయిన అవినాష్కి టఫ్ ఫైట్ ఇస్తుందన్న చర్చ అయితే ఉంది. బట్ మిగతా చోట్ల మాత్రం కాంగ్రెస్ తన ఉనికి నిలుపుకునే కొన్ని చోట్ల అవకాశం ఉందనే అంచనాలు అయితే వస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి అనేక సర్వేలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమిని అయితే కళ్ళ ముందు ఉంచుతున్నాయి. ఎప్పుడైతే కూటమిగా జతకట్టి జనసేన, టీడీపీ అండ్ బీజేపీ వెళ్తూ ఉన్నాయో విజయావకాశాలు కూటమికే ఎక్కువగా ఉన్నాయని అంచనాలు వస్తున్నాయి. అందుకే చాలా పవర్ఫుల్గా టీడీపీ ఈరోజు వై నాట్ పులివెందుల అనే స్లోగన్ అయితే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ మూడు పార్టీల మధ్య ఆ స్థాయిలో వర్కౌట్ అవుతాయా ఈ అంచనాలు, ఈ స్లోగన్స్ అనేవి కూడా మనం చూడాల్సి ఉంది.